క్రైమ్ 101 అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అయ్యే ఫస్ట్ 5 మినిట్స్‌లోనే ఒక స్టైలిష్ క్రైమ్ వైబ్ క్రియేట్ చేశారు. స్టార్టింగ్ సైలెంట్‌గా ఉంది. బట్ టెన్షన్ స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ అదే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. హై క్లాస్ రాబరీస్, రిచ్ అట్మాస్ఫియర్, క్లీన్ విజువల్స్. ఇది రెగ్యులర్ క్రైమ్ కాదు, కొంచెం స్టైలిష్ అండ్ ఇంటెలిజెంట్ సెటప్. స్టోరీ ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ పర్ఫెక్ట్ ప్లాన్డ్ హైస్ జరుగుతుంటాయి. అండ్ పోలీస్‌కి అర్థమవుతుంది ఇది ర్యాండమ్ కాదు, ఒక మాస్టర్ మైండ్ వర్క్ అని. క్లూస్ ఆల్మోస్ట్ జీరో. పోలీస్ కన్ఫ్యూజ్, ఆడియన్స్ క్యూరియస్. హీరో కాప్ వర్సెస్ మాస్టర్ మైండ్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్లో బర్న్ లాగా మూవ్ అయ్యింది. బట్ టెన్షన్స్ అండ్ క్యూరియాసిటీ మాత్రం కంటిన్యూస్గా ఉన్నాయి. లవ్ ట్రాక్ డిస్ట్రాక్షన్స్ లేవు. ప్యూర్గా స్టోరీ మీద ఫోకస్ పెట్టి నీట్గా నరేట్ చేశారు. సెకండ్ హాఫ్లో యాక్చువల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ట్విస్ట్ రివీల్ అవుతుంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఫీల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్పెషల్లీ ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయ్యే టైంలో ఎడ్జ్ ఆఫ్ సీట్ ఫీల్ ఉంటుంది. అండ్ ఎండింగ్ సాటిస్ఫై అయ్యే టైప్గా ఉంటుంది. కొన్ని సీన్స్ని ఎలివేట్ చేయడానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. క్లైమాక్స్ దగ్గర టెన్షన్స్ పీక్కి రీచ్ అవుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెటిల్గా ఉంది. బట్ ఓవరాల్గా మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇట్స్ స్మార్ట్ రైటింగ్. థియేటర్స్లో చూస్తే కామ్గా స్టార్ట్ అయ్యి మైండ్లో కన్ఫ్యూజన్ పెంచుతూ స్ట్రాంగ్గా ఎండ్ అవుతుంది. టైంపాస్ కోసం కాదు, కొంచెం పేషెన్స్తో చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్గా నా ఒపీనియన్లో ఈ మూవీకి ఒక 7.5/10. క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఇష్టం ఉంటే డెఫినెట్గా మిస్ అవ్వకండి. మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మీరు క్రైమ్ 101 చూసారా? మీ ఒపీనియన్ కమెంట్లో చెప్పండి.